దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. అనేకులు ఇది నన్ను చూడలేకపోయారు ప్రభావ. ఇది నన్ను చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు ప్రభావ. మాకంటే గొప్పవారు శ్రేష్ఠులు లేరునైనా కేవలం మీ కృపను బట్టి ఇది నన్ను చూడగలిగాం. ఈ రాత్రి లైవ్లోకి రావడానికి ఎంతో సహాయం చేశారు. లైవ్ అనేకరికి దీవెనకరంగా ఉంచండి, ఆసక్తికరంగా ఉంచండి, ఆటంకాలన్నీ తొలగించండి. చక్కగా లైవ్ రావడానికి అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వచ్చిన పాట కృపామయుడా నీలోన అనే పాట పాడదాం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనములో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏయపాయము నా గుడారం సమీపించనీయక. ప్రైజ్ ది లార్డ్. ఏయపాయము నా గుడారము సమీపించనీయక. నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో. ప్రైజ్ ది లార్డ్. యాజకత్వము చేసేదను. కృపామయుడా ఇదిగో నా స్తుతుల సింహాసనములో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు లెట్స్ ప్రైజ్ గాడ్. నౌ ద టైమ్ హ్యాస్ గివెన్ బై గాడ్. దేవుడు ఇలా స్తుతించే భాగ్యం, ధన్యత మనందరికీ ప్రభు ఇచ్చారు. మనకంటే గొప్పవాళ్ళు, యోగ్యులు, మనకంటే శ్రేష్ఠులు, అర్హులు, qualified people, educated, highly educated people, very rich people. They have gone and some people passed away, some people are no more, but we are still alive because of His grace. Because of His grace alone, ఆయన కృప వలన మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తుతిద్దామా కొన్ని నిమిషాలు. కెన్ యూ ప్రైజ్ హిమ్?
Can you worship Him? Can you love Him? Glory to God. Hallelujah. Thank you, Lord. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా? ఏమి ఇవ్వగలను ప్రభా? What can I give, Lord? Those things are wonderful. Those things are amazing. మీరు మా జీవితంలో చేసిన కార్యాలు అద్భుతమైనవి ఆయన. వండర్ఫుల్ థింగ్స్ హ్యావ్ డన్. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అయ్యా, మా దేవుడు, మా తండ్రివి, మా యజమానుడు, చక్రవర్తి నాయనా, నీకు వందనాలు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా. ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం అయ్యా, నీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. We give you all the glory and honor. Thank you, Lord. Thank you, Lord. నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతురు, కీర్తింతురు, స్తుతింతురు, కీర్తింతురు. హోసన్నా హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతురు, కీర్తింతురు, స్తుతింతురు, కీర్తింతురు. Thank you, Lord. 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 We give you all the glory and honor, Lord. Praise. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు ప్రభువా. ఈ రాత్రి ఇలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే ధన్యత మాకు ఇచ్చావు. మాకంటే గొప్పవారు లేరయ్యా, మాకంటే శ్రేష్ఠులు గతించిపోయారు నాయన. కేవలం నీ కృపను బట్టి నన్ను చూడగలిగా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. Anoint us, fill us with the power of the Holy Spirit. నీ కృపతో నింపండి, మీ దయతో నింపండి, అనాయింట్ చేయండి. అనేకులకి దీవెనకరంగా లైవ్ ఉంచండి. ఆటంకాలని తొలగించండి ప్రభా. నాయన నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా, కరెంట్ ప్రాబ్లం లేకుండా, తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లైవ్ నిరాటంకంగా వచ్చి ప్రభా అనేకులకు దీవెనకరంగా, అనేకులు ఆశీర్వాదకరంగా నాయన ప్రపంచ నలుమూలల బూది గ్రంథాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు, ప్రతి తెలుగు బిడ్డ ప్రభా, తెలుగు ప్రజలందరూ దీవించబడ్డానికి వాక్యం ద్వారా మీ కృప దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు, వందనాలు, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతగానో మరి కృప అనుగ్రహించినందుకు నేను నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఎంతగానో గణపరుస్తున్నాను. పిల్లరా, ఈ దినాలు ఎంతో చెడ్డగా ఉన్నాయి. మరి ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. గడియ ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ఎంటర్ అయినట్టుగా మనం వింటున్నాం న్యూస్లో. బట్ దేవుని వాక్యం చెప్తున్నట్టుగా వాగ్దానాలు మనకున్నాయి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం అనుకుంది. కాబట్టి వీ నీడ్ నాట్ ఫియర్, వీ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. Be bold, be faithful, have faith, be in prayer, come under the wings of the Lord. Let's hide under the cross, beside the cross, in the shadow of cross. Amen. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది రాత్రి క్లుప్తంగా కొన్ని నిమిషాలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుని వాక్యం చెప్తున్న మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును
దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. పిల్లరా, దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే, నేను మీ మధ్యన నివసించాలనుకుంటున్నాను, నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టే అమాంగ్ యూ. మీ మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను. అయితే నేను పరిశుద్ధుడిని కదా, తేజస్సు కలిగిన వాడిని కదా, నేను మీ మధ్యలో మామూలుగా ఉండకూడదు. ఒక అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలమా పిల్లరా? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం రెండు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ప్రభు అంటున్నాడు, మేక్ ఏ శాంక్చురీ, మేక్ ఏ హోలీ ప్లేస్ ఫర్ మీ టు డ్వెల్ అమాంగ్ యూ. మరి ఈ రాత్రి ఆ రోజు మోషేతో ప్రభు మాట్లాడాడు, ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ ఇంట్లో నివసించినట్లుగా, లేకపోతే మీ హృదయంలో నివసించినట్లుగా పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచండి. మేక్ ఇట్ క్లీన్, మేక్ ఇట్ హోలీ. పరిశుద్ధ స్థలముగా మనం ఉంచినప్పుడు ప్రియులరా, అతి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మరి దూత గానాలతో ప్రతిగానాలతో మారుమోగిపోతుంది పరలోకం. అవును, మీ దేవుని యెహోవాకు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలను. యూ షుడ్ బి హోలీ. మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. 8:46 యోహాను సువార్తలో ఆయన యందు పాపము లేదు. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. నిర్దోషిగా, నిష్కలంకుడిగా, కపటం లేనివాడిగా ఉన్నాడు మన దేవుడు. ఏ పాపము లేని పరిశుద్ధుడిగా. అయితే మన కొరకు సిలువ మీద మన పాపాలన్నీ భరించి, మన కొరకు పాపముగా చేయబడి, మన కొరకు సిలువ మ్రాణం మీద వేలాడి రక్షణకర్తగా మనల్ని విమోచించాడు. ప్రియులరా, రాత్రి పరిశుద్ధ స్థలము మీరు నా కొరకు నిర్మించండి. ఇంగ్లీష్లో మరి ఏం రాయబడిందంటే శాంక్చురీ, హోలీ ప్లేస్ టు డ్వెల్ అమాంగ్ యూ. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పి ముందుకెళ్తాను. మన మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. కొందరు రాయబడి 2వ పత్రికలో 6:16 మనం చూస్తాం. 6:16 లేకపోతే 18 మనం చూస్తాం. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలైదురు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినైందును అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మన మధ్యలో ఆయన ఉండాలని కోరుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని నివాసము మన మనుషుల మధ్యలో ఉన్నది. ఆయన మన మధ్యలో సంచరించాలని కోరుతున్నాడు. మీ ఇంటిలో ఆయన ఉండాలని, సంచరించాలని కోరుతున్నాడు. నీ హృదయంలో ఆయన నివసించాలని కోరుతున్నాడు. అందుకే ఈ వాక్యంలో విశ్వాసం ద్వారా ప్రభు మన హృదయాల్లో ఉంటాడని లేఖనం స్పష్టంగా చెప్తుంది. పిల్లరా, 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 15వ వచనంలో మనం చూస్తాం. 3:15లో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. ప్రభు అట మన హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసిస్తాడని లేఖనం మరి చెప్తుంది. మన హృదయాల్లో ప్రభు ఉంటాడు. ఆయన మన హృదయాల్లో నివాసం చేస్తాడు. కొరింథీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మరి లేఖనం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. అదే 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహం. వీఆర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని ఇల్లు, పిల్లగా దేవునిక గృహంగా మనం ఉన్నాం. ఏప్రిల్ రాయబడిన పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనంలో చూస్తే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడిన. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఆయన నివసించే ఇల్లు మనమే, మన హృదయమే, మన దేవాలయమే, మన దేహమే. దేహాన్ని మలినపరుచుకోకూడదు, దేహాన్ని పాడు చేసుకోకూడదు.
హృదయాన్ని పాడు చేయకూడదు. ప్రాణాత్మ దేహాలు పవిత్రంగా ఉంచుకుంటే ప్రభు వచ్చి మన హృదయంలో నివాసం చేస్తాడు. ఆయన నివసిస్తే క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం అన్నీ వస్తాయి. ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడు. నా ఇష్టం, నా దేహం, నాకు నచ్చినట్టుగా నా ఇచ్చలు నెరవేర్చుకుంటాను అనుకుంటే పాడైపోతుంది దేహం, పాడు చేస్తాడు దేవుడు. సరే పిల్లరా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు పరిశుద్ధ స్థలమును నా కొరకు సిద్ధపరచాలి. 25:8 మనం చూస్తున్నాం. నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను, నా కొరకు పరిశుద్ధ స్థలం నిర్మింపాలి. పిల్లల పరిశుద్ధ స్థలం అనే మాట ఇంగ్లీష్లో మరి శాంక్చురీ అన్నాడు. అంటే పిల్లరా మరి ప్రత్యక్షపు గుడారము, ఒక గుడారము నా కొరకు నిర్మించండి. ఆ గుడారంలో చాలా ఉంటాయి, కానీ మెయిన్ ప్రాముఖ్యంగా 3. మొదటిది నిబంధన మందసం, రెండవది బల్ల, మరి మూడవది బలిపీఠం, నాలుగవది దీపస్తంభం ఉంది, దీపస్తంభం ఒకటి. ఈ 4 దేవుని మందిరంలో ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయమని దేవుడు చెప్పారు. ఇది మన మందిరం అయితే ఆ 4 మనలో ఉండాలి. స్వారూప్యంగా పాత నిబంధనలో ఉన్న మరి ఆ యొక్క అనుభవాలు ఆత్మ సంబంధంగా, మరి పాత నిబంధనలో పొందుకున్న ఆ యొక్క సున్నతి క్రొత్త నిబంధనలో హృదయ సంబంధమైన సున్నతిగా మారింది కదా. శరీర సంబంధమైన కాకుండా ఆత్మ సంబంధమైన అనుభవాలు. పిల్లలు మనం చూస్తే నిబంధన మందసం, మందసం అంటే మరి ఆర్క్, నిబంధన అంటే ఆ కమిట్మెంట్, దేవునికి మనకున్న మరి ఒక ఒడంబడిక. మన హృదయంలో నిబంధన మనసు ఉండాలి. నిబంధన మనసు దేంతో చేయమన్నాడు దేవుడు? నిబంధన మనసు దేంతో చేయమన్నాడు? చూడండి, అదే 25వ అధ్యాయం. చూడండి దేవుని వాక్యంలో మనం 25వ అధ్యాయం నిర్గమకాండంలో మనం 10వ వచనం చూడండి. 10వ వచనం, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దేంతో చేయాలంటే మందసం? తుమ్మకర్ర సాధారణంగా మరి మన ఇండియాలో అయితే ఎక్కడ చూసినా ముళ్ళుతో నింపబడి ఎక్కడ చూసినా కనబడుతుంటుంది. అసలు ఎందుకు పనికిరాదు, ఎవరు దేనికి వాడరు, దాన్ని యూజ్లెస్, అంటే ఉపయోగం లేని కర్ర. ఆ కర్రని దేవుడు తీసుకొచ్చి దాంతో మందసం చేయి అన్నాడు, నిబంధన మందసం చేయమన్నాడు. ఆ నిబంధన మందసం మరి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమన్నాడు దేవుడు. నిబంధన మందసం అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని తుమ్మకరతో చేయమన్నాడు. నెక్స్ట్ ఏం చేయమన్నారంటే ప్రభు ఆ యొక్క బాక్స్ కట్టి లోపల బయట మేలిమి బంగారంతో తాపడం చేయమన్నాడు, రేకులు పెట్టమన్నాడు. దానికి 4 కాళ్ళు ఉంటాయి, అది కూడా తుమ్మకరతో చేయాలా, దాన్ని కూడా బంగారంతో చుట్టమన్నాడు. అంతేకాదు ఆ బాక్స్ మీద 2 దేవదూతలు ఎగురుతున్నట్టు కనబడతాయి, దాన్ని 2 కెరూబులు ఎగురుతున్నట్టు పెట్టమన్నాడు ప్రభు. ఎందుకంటే ఆ కెరూబుల మధ్యలోంచి దేవుడు మాట్లాడతాడు. ఆ కెరూబుల మధ్యలోంచి నేను నీతో 21వ వచనం, నేను నీకు ఇచ్చే శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపేట మీద నుండి శాసనమంగళ మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయెల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించి సమస్తం నీకు తెలియజెప్పేదను. ఆ 2 కెరూబుల మధ్యలో నుండి దేవుడిని యెహోవా, శక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు, మోస్ట్ పవర్ఫుల్ గాడ్, హీ విల్ స్పీక్ త్రూ దట్ కెరూబైట్స్. ఆ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఇది నిబంధన మందసం. పిల్లలు, ఈ బాక్స్లో ఏముంటాయి అని మీరు నన్ను అడిగితే 3 ఉంటాయి. మొదటిది మరి మన్నాగల పాత్ర, రెండవది మరి మోషేకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాక్యపు పలకలు, మరి మూడోది చిగిరించిన ఆహారమును కర్ర. 3 ఉంటాయి. మొదటిది మన్నాగల పాత్ర పిల్లలు, రెండవది నిబంధన లేకపోతే మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, మూడవది చిగిరించిన ఆహారమును కర్ర. టైం లేదు కదా వాటి గురించి నేను చెప్తాను. ఈ 3 పిల్లరా, ఆ మన్నా పాత్ర అంటే వాక్యం రాయబడింది, ప్రభు అంటాడు మీ పితరులు మన్నా తిని చనిపోయారు, మరి నేను పైన ఆకాశం దిగి వచ్చిన ఆహారం నేనే. ఆ మన్నా ఆ 40 సంవత్సరాలు దేవుని ప్రజలు అరణ్యంలో తిన్నారు. 40 years చాలా మధురమైన మన్నా మరి మనం చూస్తే మరి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఆహారము, ద బ్రెడ్, డైలీ బ్రెడ్, దేవుని యొక్క వాక్యానికి. మరి మన హృదయంలో మన్నాగల పాత్ర అంటే దేవుని వాక్యం ఉండాలి. రెండవది మరి 2 పలకలు, అది ధర్మశాస్త్రం.
అంటే దేవుని యొక్క మరి ఆజ్ఞలు మనం నెరవేర్చే వారిగా ఉండాలి. మూడవది పిల్లల చిగురించిన ఆహారం కర్ర. చిగురించిన ఆహారం కర్ర అంటే మరి మన జీవితంలో ఎండిన స్థితి ఉండకూడదు. ఎప్పుడు మరి చిగురిస్తూనే, వాక్యం రాయబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేస్తారు, వారు మరి పచ్చగా మరి ఉంటారని, బ్రతికి జీవం కలిగి ఉంటారని లేఖనం చెప్తుంది. మనం ఎప్పుడు చిగురుస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు నూతనంగా క్రొత్తగా. అందుకే భక్తుల 40 కీర్తనలో ఆయన నోట క్రొత్త కీర్తన ఇచ్చాడు. క్రొత్త కీర్తన, న్యూ ఎక్స్పీరియన్స్. మరి పక్షుల జీవనం వల్ల ఆయన నన్ను నూతనపరుస్తున్నాడు. ప్రతిరోజు మనం నూతనపరచబడుతూ అనుదినము ఆయన వాత్సల్యత నూతనపరచబడుతున్నట్లుగా మనం కూడా ప్రతిరోజు నూతనపరచబడాలి. నూతన అనుభవాలు, నూతన అభిషేకం, నూతన కార్యం. పాత చింతకి చెత్తగా పరచలాగా ఎప్పుడో పొందుకున్న అనుభవం ఇప్పుడు చెప్పకూడదు. ఎప్పటికప్పుడు మనం రూపాంతరం చెందుతూ నూతనపరచబడుతూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది నిబంధన మరి మందసానికి సాదృశ్యంగా మరి దేవుని వాక్యంలో మరి మనం చూస్తాం. రెండవది టేబుల్, మరి బల్ల. 25వ అధ్యాయం 23వ వచనంలో మరి మనం చూస్తాం నిర్గమకాండంలో, నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర. ఒక మరి బల్ల ఒకటి చేయమన్నాడు దేవుడు. టేబుల్ దాని మీద మరి బ్రెడ్స్ పెట్టమన్నాడు దేవుడు. బ్రెడ్, రొట్టెలు దేవుడు పెట్టమన్నాడు. మరి లేవికాండంలో 24వ అధ్యాయంలో మీరు చూస్తారు. 6, 12 మరి ఇజ్రాయేల్ గోత్రాలకు 12 మరి సూచనగా 12 బ్రెడ్స్ పెట్టమన్నాడు ఆ టేబుల్ మీద. అది బంగారంతో తాపడం చేయించమన్నాడు. పిల్లలు ఆ టేబుల్ కూడా తుమ్మకరతోనే చేయమన్నాడు. పిల్లలు మీరు గమనిస్తే 6 టోటల్ 12 కదా. మీరు మనం చూస్తే ఆ రొట్టె 6 అంటే 66లో కనబట్టలేదు మీకు? 6 66 గ్రంథాలు. పిల్లల టేబుల్ అంటే దేవునితో ఆ యొక్క కమ్యూనికేషన్. ప్రభు భోజనం బల్ల దగ్గర ప్రభు కూర్చొని మరి ఆయన రక్తాన్ని శరీరాన్ని ఇచ్చినప్పుడు, మీరు నాతో పాల్పొంపులు పొందుతున్నారు, నా ప్రాణత్వ దేహాల్లో లేకపోతే నా మరణ పునరుద్ధానాల్లో మీరు పాల్పొంపులు పొందుతున్నారు అని ప్రభు చెప్తారు. అదే పార్టిసిపేషన్, ప్రభుతో ఉన్న కమ్యూనికేషన్, దేవునితో ఉన్న సంబంధం, సహవాసం. రెండవది బల్ల. మూడవది పిల్లరా మనం చూస్తే బలిపీఠానికి ప్రభు కట్టమన్నాడు. 27:1 నిర్గమకాండం 27:1. ఇవి అన్ని మందిరంలో ఉంటాయి. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠాన్ని తుమ్మకర్రతో నువ్వు చేయవలెను. మళ్ళా తుమ్మకర్ర అన్నాడండి. విసర్జించబడిన ఆ కర్రకి ఎంత విలువిస్తున్నాడు ప్రభు. ఏమండి, రోజువుడ్ లేదా, లేకపోతే దేవదారు వృక్షాలు లేవా, ఓక్ ట్రీస్ లేవా, ఏమండి, లేకపోతే టేకర్ లేదా, రోజువుడ్ లేదా, లేకపోతే ఎంతో విలువైన దేవదారు వృక్షాలు కర్రలు లేవా, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి కిందన పడిపోయిన వారిని, బలహీనులు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాటుకు సాదృశ్యంగా కనిపించట్లేదా? ఏమండి, ఏ యోగ్యత మనకు లేదు. మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే గొప్పవారు లేరా? శామ్యూయల్ మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో మనం చూస్తాం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. పిల్లరా మనం చూస్తే మరి దరిద్రులను సింహాసనం అధికారులతో కూర్చోబెడతాడు. మహిమగల సింహాసనం మట్టిలోండి లేవనెత్తి పెంట కుప్పల మీద లేవనెత్తేవాడు ఆయన. రాత్రి ఎంత కృప మన పట్ల, ఎంత సంకల్పం మన పట్ల. మనం ఏ పాటి వారు యోగ్యులమా? లేవి గోత్రికులు వాళ్ళు యాజకత్వం చేయాలి. మరి ఈరోజు మనం ఏ గోత్రం? గ్రహారాధనలో, శాపంలో, చీకట్లో, భయంకర పరిస్థితిలో ఉన్న మనం తీసుకొచ్చి రాజులని యాజక సమూహంగా పేతురుగారు రాసిన పత్రికలో చూసినట్టు మరి చీకట్లో ఉన్న ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచి, పిల్లరా పెంట కుప్పల మీద, మట్టి దెబ్బల మీద ఎందుకు పనికిని మనం తీసుకొచ్చి మరి రాజులతో అధికారులతో కూడా కూర్చోబెట్టి మహిమగల సింహాసనం మనకి ఇచ్చాడు. ఇది దేవుని ఏర్పాటు నీ పట్ల. యు ఆర్ నాట్ వర్ది, బట్ హీ మేడ్ యూ వర్ది. దెర్ ఇస్ నో ఎబిలిటీ, బట్ గాడ్ మేడ్ అస్ ఎస్ ప్రెషియస్ పీపుల్.
ప్రెషియస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్, రాజులని యాజక సమూహంగా దేవుడు చేశాడు. ఇది గాడ్స్ ప్లాన్, సో దట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఎవ్రీ టైమ్, ఆల్వేస్. ఎప్పుడు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. తుమ్మకర్రను తీసుకొచ్చి చేయమంటున్నాడు. తుమ్మకర్ర ఎక్కడ? మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం లెక్క ఏంటి, ఆ లెవెల్ ఏంటి, ఆ మహిమ ఏంటి, తుమ్మకర్ర లెవెల్ ఏంటి? ఎందుకు పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టి, దట్స్ ద హాబీ ఆఫ్ గాడ్. దేవుడేనండి. అలాగైనా ఆయన దేవుడు, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన స్వభావం వేరు. పిల్లరా, తుమ్మకర్రతో చేయమంటున్నాడు. 4వది మనం చూస్తే దీపస్తంభం మన ప్యూర్ గోల్డ్తో చేయమన్నాడు. దీపస్తంభం అంటే అందులో 7 ఉంటాయి, 7 కొమ్మలు ఉంటాయి. ఆ 7 కొమ్మల్లో కూడా దంచి తీసిన ఒలివ నూనె ప్రభు ఏమన్నాడు. ఒకసారి నేను ముగిస్తున్నాను. నిర్గమకాండలో మనం మరి చూస్తే 27వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీమునకు దంచి తీసిన అచ్చం ఒలివల నూనె తేవాలని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించి, దీపము నిత్యము వెలిగించబడినట్లు, దీపము నిత్యము 24 hours ఆ దీపం వెలుగుతూ ఉండాలి. నిత్యము వెలిగించబడినట్లు ఆ దంచి తీసిన అచ్చము ప్యూర్ ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చి ప్రభు ఏమన్నాడు, ప్యూరిటీ కావాలి, ప్యూరిటీ. నకిలీ తేకూడదు. అప్పుడప్పుడు మనం కొబ్బరిని కొంటుంటాం, చెప్తుంటాడు ఇది ప్యూర్ అంటే ఒరిజినల్, ఇదేమో మిక్స్డ్ అండి. తలకు రాసుకోవడానిక మరి పూజ చేసుకోవడానిక అడుగుతాడు. ఏంట్రా ఇది ఇంత తక్కువ, ఒకటేమో 120, ఒకటేమో 250 ఉంది, ఏంటి డబల్? దిస్ ఈజ్ మిక్స్డ్, దిస్ ఈజ్ ప్యూర్ తీసుకుంటాం మనకు కూడా ప్యూర్గా, నకిలీ లేకుండా, ఏ మిక్స్డ్ రాగి తగరం ఇంకా ప్యూర్ గోల్డ్ మన ప్రభుకి మరి ఇవ్వాలి. ప్యూరిటీ ఇన్ హార్ట్. పిల్లరా, అచ్చం ఒరిజినల్గా మన హృదయాలు ప్రభువుకి సమర్పించిన విలువైనవి మన దేవునికి ఇవ్వాలి. ప్రెషియస్ థింగ్స్ మన దేవునికి ఇవ్వాలి. మనం ఏంటంటే ప్రెషియస్ థింగ్స్ విలువైనవి మనకు ఉంచుకుంటాం, లేకపోతే మన పిల్లలకి ఇస్తాం, కానీ విలువైనవి దేవునికి ఇవ్వం. మన కన్ను మూసుకుపోయాయి, అండర్స్టాండింగ్ మనకు లేదు. లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో మరి మన కొరకు ఎన్ని ప్రశస్తమైన విషయాలు సిద్ధపరిచాడు. ఎంత విలువైన విషయాలు మన కొరకు సిద్ధపరిచాడు. విలువైన వస్తువులు, విలువైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ఇది మందిరం యొక్క స్ట్రక్చర్. పిల్లల 3 ఉంటాయి. ఒకటి అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణలో అందరూ ఉంటారు. అందరూ ఇజ్రాయేలీలు, యూదులు, అన్యజనులు ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలంలోకి మాత్రం యాజకుడు రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఆహారం వెళ్ళేవాడు. సంవత్సరానికి ఒకసారి ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఇదంతా గ్లోరీ ఆఫ్ గాడ్, ఇదంతా దేవుని మహిమ. ప్రభు అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారం పాత నిబంధనలు ఉంది, ఈరోజు ప్రత్యక్ష గుడారం మన హృదయమే, ఆ హార్ట్. ప్రత్యక్ష గుడారం మీదకి మేఘము దిగి వచ్చినట్లుగా మన మీదకి దేవుని మహిమ దిగి రావాలి. రాత్రి మనం దేవుని మందిరంగా ఉండాలని దేవుని ఆశ. మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? యూ డోంట్ నో దిస్? మీకు తెలీదా? మీరు దేవుని ఆలయము. గుర్తుపెట్టుకుని, నేను దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా ఆలకించండి. మనం దేవుని ఆలయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడు దేవుని మహిమ మన మీద దిగి వస్తుంది. నేను వారి మధ్యలో సంచరిస్తాను, మన మధ్యలో, మన హృదయంలో సంచరిస్తాను, మన ఇంట్లో సంచరిస్తాను. ఎక్కడికి వెళ్ళిన దేవుని మహిమను మనం చూస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. టేక్ ఎ డెసిషన్ టుడే. నేను దేవుని ఆలయంగా ఉన్నానా? నేను దేవుని ఆత్మకు ఆలయంగా ఉన్నానా? ఆయన నాలో నివసిస్తున్నారా? ఆయన నా ఇంట్లో సంచరిస్తున్నాడా? అనుకూలమైన వాతావరణం, దేవునికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నానా? పిల్లరా, ఈరోజు విలువైన మన హృదయాన్ని, విలువైన మన శరీరాన్ని దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. ప్రభు ఆత్మకు అప్పగించుకుందాం. గొప్ప కార్యాలు ప్రభుని జీవితంలో చేయబోతున్నాడు. ఫ్రమ్ దేర్ ఐ విల్ స్పీక్ విత్ యూ. అక్కడ నుండి నీతో మాట్లాడతాను. హల్లెలూయా.
You will listen the voice of the Lord. You will listen the voice of the Lord. ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఒక ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దయగల తండ్రి మహోన్నతుడా, ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మీరు ఇచ్చిన సందేశం మా హృదయంలో ఉన్న అంతరంగంలోకి వెళ్ళి చెడుతనమును తొలగించి ప్రభా మీకు ఇష్టమైన పాత్రలుగా చేయడానికి సహాయం చేయండి. మా హృదయం మీ ఆత్మకు ఆలయమని, మేము దేవుని ఆత్మకు ఆలయమని మాతో మాట్లాడాం. నేను మీలో నివసించినట్లు మీరు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని ఆ రోజు మోషేతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి మేము మీ కొరకు దేవుని ఆలయంగా సిద్ధపరచబడ్డానికి ఈ మాటలు వింటున్న వాళ్ళందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. లార్డ్, డూ ఎ మిరాకిల్స్ ఇన్ దర్ లైవ్స్. Perform miracles in their lives. Break every yoke, Lord. Deliver your children right now. Make us holy. Made holy, Lord. Made whole. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ కృపగా అప్పగిస్తున్న మా దోషాలు క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచు. నీ కృపగా అప్పగించుకుంటాం. యేసయ్య శక్తి గల నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి నడిపించును కాక. మే ద లార్డ్ బ్లెస్ యూ. పిల్లరా, రేపు రాత్రికి మరి 8 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మనందరం దీవించును కాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.